సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలామంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 మే నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఒక పరీక్ష కూడా మీ విజయానికి తలుపు తట్టే ఒక మార్గదర్శిగా కూడా చెప్పచ్చు. ఇప్పటి వరకు పడిన కష్టాలన్నిటికీ ఫలితం రావడానికి సమయం వచ్చేసింది. గెట్ రెడీ మకర రాశి మిత్రులారా, ఒక మంచి అవకాశాలు రాబోతున్నాయి. గురుడు 5వ స్థానంలోను, శని 2వ స్థానంలోనూ మీకు ఉన్నాడు, రాహు 3వ స్థానంలోను, కేతు 9వ స్థానంలోను, కుజుడు 7వ స్థానంలోను కూర్చొని ఉన్నారు. మీ మాట మీ సంపాదన పెంచుతుంది, లేదా అదే మాట మిమ్మల్ని తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా కెరియర్లో స్టేబిలిటీ పెరుగుతుంది. బాగా ఐటీ వాళ్లకు మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్లో బట్ స్టడీ అండ్ సక్సెస్ చాలా బాగుంటుంది. అందరితో, పై అధికారులతో, కింద వాళ్ళతో అందరితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి. ఎందుకంటే మీకు స్వతహాగానే కొంచెం ఆగ్రహం ఎక్కువ, అది కొంచెం తగ్గిస్తే కొంచెం బాగుంటుంది. మకరం అంటే రహస్యంగా అటాక్ చేయడం. నీళ్ళలో చూడండి, ఆ యొక్క ముసలి నీళ్ళ లోపల ఉండి తన యొక్క ఇది మాత్రం కళ్ళతో మాత్రమే చూస్తూ ఉంటుంది, ఎప్పుడు అవకాశం వస్తుందో పట్టేసుకుంటుందని. అలాంటి అవకాశం వచ్చినప్పుడు పట్టుకోండి. ఆ అవకాశానికి కృతజ్ఞత కూడా చెప్పండి. మే 10 నుంచి 27 మధ్యలో మీ గ్రోత్ బాగా పెరుగుతుందని చెప్పచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డీల్స్ పాజిటివ్గా ఉంటుంది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ ప్రారంభమవుతుంది. ఇంకా వ్యాపారంలో ప్రాపర్టీస్ బాగా కొనే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రాఫిట్స్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. న్యూ క్లయింట్స్ వస్తారు. పార్ట్నర్షిప్లో చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా తొలగించుకుంటారు. మీరు మీ యొక్క వ్యాపారం మీద ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంటే అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్, ఉమెన్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్ స్త్రీ పురుషుల ఇరువురికి వచ్చే అవకాశాలు ఈ నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత షేర్ మార్కెట్లో అద్భుతమైనటువంటి గెయిన్స్ ఉన్నాయి. రిస్క్ ఇన్వెస్ట్మెంట్ని అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిదని కూడా చెప్పచ్చు. డిసిప్లిన్ లేకపోతే గెయిన్స్ మిస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి విదేశీ అవకాశాలు బాగా మోడరేట్గా ఉందని చెప్పచ్చు. వీసా డిలే అయినా కూడా మంచి అవకాశం ఉన్నాయి. జాబ్ చేంజెస్ కూడా చాలా ఉన్నాయి. లేట్ అయినా సక్సెస్ 100% మకర రాశి వారికి ఖాయమని కూడా చెప్పచ్చు. ఇంకా రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం. సమాజంలో ఉన్నతమైనటువంటి వారిని కలుస్తారు, బాగా పెరుగుతుంది, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇంకా సినిమా రంగం వారికి కొత్త ఆపర్చునిటీస్ ఓటీటీలో కానీ, ఇంకొక మంచి మాధ్యమాలు కానీ, మీ యొక్క సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని మీరు పెంచుకోండి. చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది. మంచి విలాసవంతమైనటువంటి టూర్స్ లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చిన్న అండర్స్టాండింగ్ ప్రాబ్లం అంతా కూర్చొని మాట్లాడి అన్నిటిని క్రియేట్ చేసుకోండి. ఈగో వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఓవర్కమ్ చేయండి. మ్యారీడ్ లైఫ్ చాలా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తారు. మంచి సంతాన అవకాశం ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం అండి. ఇది గెట్ రెడీ. మీ యొక్క సర్టిఫికేషన్స్ అంతా రెడీ చేసుకొని, బ్యాగ్ రెడీ చేసుకోండి. మీకు ఆఫర్ లెటర్ రెడీగా ఉంది, వచ్చేస్తుంది. గట్టిగా ఉండండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చినప్పటికీ టీత్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి. స్ట్రెస్ మాత్రం వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా. ఎనర్జీ కొంచెం అన్బ్యాలెన్స్గా వస్తుంది. బాగా వేడి తాపడి ఉంది కాబట్టి జాగ్రత్త. చలి వేంద్రాలు బట్టి మంచినీళ్ళు బాగా మ్యాక్సిమం కన్జ్యూమ్ చేయండి. మజ్జిగ తాగండి. రొటీన్ మెయింటైన్ చేయండి. చాలు. ఆరోగ్యం పెద్ద ఇబ్బంది ఏం లేదు, బాగుందని కూడా చెప్పచ్చు. కాస్త స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ ఉండండి. ఇంకా వ్యవసాయదారులకైతే ఇది ఒక మంచి సమయం. మంచి అవకాశాలు. స్ట్రాంగ్ వెజిటబుల్స్ ప్లాన్ చేయండి. సీజనల్ క్రాప్స్ పెంచండి.
బాగా మంచి కొనుగోలుదారులు వస్తారు మీ యొక్క దీనికి. ఇంకా సంతాన యోగంలో అద్భుతం. మీ పిల్లల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళ విద్య కోసం కానీ, వాళ్ళ ఉద్యోగం కోసం కానీ, వాళ్ళ యొక్క వివాహం కోసం కానీ మీరు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఇదే మంచి సమయం, మంచి అవకాశాలు రాబోతున్నాయి. కోర్టు కేసులు మీకు చాలా అద్భుతంగా ప్రోగ్రెస్ రాబోతుంది. ఫేవరబుల్ అవుట్కమ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా పరిహారాలు అన్నప్పటికీ అర్ధాష్టమ శని తొలగిపోయింది కాబట్టి నవగ్రహాలకు ఒక ప్రార్థన కంపల్సరీ అవసరం. ఓం శనైశ్వరాణం అని చెప్పి ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండాలి. నవగ్రహాలకి ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణలు చేయండి. మీ యొక్క వయసు ఎంత ఉందో అంత దీపాన్ని నెలలో ఒక రోజున వెలిగించండి. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఒక 11 శనివారాలు నువ్వుల నూనె మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మకర రాశి మిత్రులారా, కష్టం తొలగిపోయింది. రానున్న రోజులంతా కూడా డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఉంటే చాలా అద్భుతమైనటువంటి సాధన సాధిస్తారు. ఇది మీ నెల. కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని, వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి, ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాళి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. మీ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా, మీరు మా యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు. క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ 18 అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామికి జీవితంలో ఒక్కసారైనా చూడవలసినటువంటి దేవాలయం. ఒక్కసారి రండి మన దేవాలయానికి. తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్కి బస్టాండ్కి 3 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. ఒక్కసారి నా పుట్టినందుకు ఒక్కసారి నా దేవాలయ దర్శనం చేసుకోవాలి. మీకోసం అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.